స్త్రీ ఆ పదం చాలా విలువైన పదం. ఎందుకు విలువైన పదం అంటున్నానంటే, మన పుట్టుక జరిగేది అక్కడ నుండే. స్త్రీ లేకపోతే భూమి మీద మనిషికి పుట్టుక అనేది లేదు. అందుకే జీవము గల ప్రతివానికి నీవు తల్లివి అన్నారు. ఎవరితో? హవతో దేవుడు మాట్లాడుతూ నీవు జీవము గల ప్రతివానికి తల్లివి అన్నారు. అంత గొప్ప ఐశ్వర్యం స్త్రీ అని చెప్పాలి. దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం స్త్రీ. ఆదాముకు మాత్రమే కాదు, నేడున్న మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప సంపద స్త్రీమూర్తి. ఎందుకు గొప్ప సంపద అని అంటున్నానంటే, అమ్మగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, పలు విధాలుగా తన సేవల్ని మనకు అందిస్తూ, ఆ సేవా జీవితంలో అలుపెరుగక రాత్రనక పగలనక శ్రమిస్తూ కుటుంబం అనే ఈ నావను చక్కగా నడిపిస్తున్నటువంటి ఎందరో స్త్రీమూర్తులు ఉన్నారు. సో వారందరూ మనకి నిజంగా సంపదతో సమానం. వారిని బట్టి మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. వారిని బట్టి మనం చాలా ఆనందంగా ఉన్నామని చెప్పుకోవాలి. వాళ్ళు మనం ఏకమైతేనే అదొక పరిపూర్ణత. అందుకే అన్నాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏమై ఉంటారన్నాడు? ఏక శరీరమై ఉంటాడు. అంటే వారిరువురిని వేరు చేయడానికి వీలు లేనంతగా వారిరువురు ఐకమత్యంతో ఏకంగా ఉంటారు అనేది దేవుని యొక్క భావన. అయితే ప్రియులరా, ఈరోజు అలాంటి ఉత్తమురాళ్ళైన స్త్రీమూర్తులలో మనం ఎప్పుడు వారి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం, పాజిటివ్గా మాట్లాడుకుంటాం. అలాంటి ఉత్తమురాళ్ళైన స్త్రీమూర్తులలో కంటకురాళ్ళు ఉన్నారు అన్నాడు. ఎవరట వాళ్ళు? కంటకురాళ్ళు అన్నాడు. కంటకురాలు అన్న పదప్రయోగం గ్రంథంలో చేయబడింది. కంటకురాలు అంటే అర్థం ఏంటి అని అంటే, దుష్టురాలు. ఇంకా నానార్థాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతే నిఘంటు పదకోశంలో చాలా ఉంటాయి. శబ్దరత్నాకరంలోకి వెళ్ళి కంటకురాలు అనే విషయం మీద, అనే ఆ పదం మీద నానార్థాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఇంకెన్నో రాసుకుంటూ వచ్చాడు. అందులో కొన్ని బూతులు కూడా రాశాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అవి వాడుక భాషలో కొన్ని చోట్ల బూతులుగా వాడేటివి కూడా నానార్థాలలో ఇచ్చాడనమాట. అంటే కంటకురాలు అనేది దుష్టురాలు అని అర్థమిస్తుంది, ప్రమాదకరమైన స్త్రీ అని అర్థమిస్తుంది. అలాంటి స్త్రీ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి నాశనం. ఉదాహరణకి, ఇంటికి దీపం ఎవరన్నారు? ఇల్లాలు అన్నారు. సాధారణంగా మన అక్క చెల్లెమ్మలందరూ మనకి దీపాల వంటి వారే. నేను ఆ విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటాను. వాళ్ళు లేకపోతే మన కుటుంబాల్లో వెలుగు లేదు. వాళ్ళు ఉంటేనే మన కుటుంబంలో ఏముంటుంది? మన గృహంలో వెలుగు ఉంటుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ప్రత్యేకత కలిగినటువంటి ఈ స్త్రీ కంటకురాలు. కంటకురాలు అంటే ఇంటికి దీపం కాదు, ఇంటికి మంట. వీళ్ళింట్లో ఉంటే, ఒక్కళ్ళుంటే చాలు, ఇల్లు మొత్తం ఏమైపోద్ది? తగలడిపోద్ది. అలాంటి ఒక నీచమైన క్యారెక్టర్ గురించి బైబిల్ చాలా స్పష్టంగా పరిచయం చేసింది. అంటే వీళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళున్నా సరే సర్వనాశనమే, చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు, చాలా ప్రమాదకరమైన వాళ్ళు అని గ్రంథం చెబుతోంది. సాధారణంగా స్త్రీ అనగానే మనం చాలా సున్నితత్వంగా ఆలోచించుకుంటాం, అంతే కదా? స్త్రీ అనగానే సాధారణంగా ఎలా ఆలోచిస్తాం? సున్నితంగా ఉంటారు, సాత్వికంగా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు, సున్నిత మనస్కులు. గ్రంథంలో కూడా బలహీనమైన ఘటము అన్నాడు కదా. బేసిక్గా మన పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటుంది స్త్రీ అనగానే. కానీ కంటకురాలు దీనికి పూర్తిగా వ్యతిరేకం. సౌమ్యత ఉండదు, సాత్వికత్వం ఉండదు, ప్రేమ ఉండదు, యథార్థత ఉండదు, సిగ్గుండదు, ఏవి ఉండవు. కీచక స్వభావంతో, నీచ స్వభావంతో, దురుద్దేశాలతో, భయంకరమైన ఆలోచన విధానంతో, ఏ మాత్రం సిగ్గుపడని ఒక నీచ హృదయంతో కంటకురాలు మసులుకుంటుంది. ఆ కంటకురాలు గురించి ఎంత అది ప్రమాదకరం అన్న విషయాన్ని తెలియజేస్తూ ఎంత చక్కగా దేవుడు ఒక మాట వ్రాయించాడో ఒకసారి గ్రంథంలో మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూడండి జాగ్రత్తగా. 31వ అధ్యాయం 10వ వచనం నుంచేమో ఉత్తమరాలైన స్త్రీ గుణవతి గురించి మాట్లాడతాడు, 31:10 నుంచి. కానీ 30:21 మనం జాగ్రత్తగా చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం అందరూ చూడాలి. భూమిని వణికించినవి 3 కలవట. భూమిని వణికించేదంటే సాధారణంగా ఏది? భూకంపం. భూమి ఎప్పుడు వణికిపోద్ది? భూకంపం వచ్చినప్పుడు వణుకుద్ది, గజ 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 వణుకుద్ది. రెక్టర్ స్కేల్ మీద 8.6, 8.5 పడింది అనుకోండి,
ఇంకంతే, మామూలుగా ఉండదు. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. భూమికి భారం అట, వణికిపోద్దట భూమి. అవి మోయలేనివి ఎన్ని గలవట? 4 గలవు. రైట్, చదువుదాం. అవేవనగా, దాసరికంలో ఉండి దాస్యత్వం చేస్తూ 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 దాసుడు సడన్ గా రాజు అయిపోయాడంటే భూమి వణికిపోద్దట. ఎందుకంటే దాసుడు రాజు అయితే వాడికి రాజ్యం గురించి ఏమీ తెలియదు. ప్యూన్ కాస్త సడన్ గా ఒక్క రోజులో కలెక్టర్ అయిపోయాడు అనుకోండి, ఏమవుద్ది? అల్లకల్లోలం అయిపోద్ది. ఎందుకంటే వాడు చదవలేదు, వాడికి తెలియదు పరిపాలన ఎలా చేయాలో. వాడు ప్యూన్గా ఉండేవాడు, కానీ సడన్గా ఏమైపోయాడు? కలెక్టర్ అయిపోయాడు. అలాగే రాజరికమునకు వచ్చిన దాసుడు అంటే రాజ్యం మొత్తాన్ని పాడు చేసేస్తాడు, రాజ్యం మొత్తాన్ని అతలాకుతలం చేసేస్తాడు. వెనక కూర్చునేవాడు వెనక కూర్చోవాలి, డ్రైవింగ్ సీట్లో కూర్చునేవాడు డ్రైవింగ్ సీట్లో ఉండాలి, డ్రైవింగ్ తెలిసినోడు. వెనక కూర్చున్న డ్రైవింగ్ తెలియని వాడు ముందు కూర్చున్న డ్రైవర్ సీట్లోకి వచ్చేసాడు అంటే ఇప్పుడు కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా ఏమైపోయినట్టు? అల్లకల్లోలం. మనం బస్సులో ప్రయాణం చేస్తాం, కానీ డ్రైవర్ సీట్లో కూర్చోం. ఎక్కడ కూర్చుంటాం? ప్రయాణికుల సీట్లో కూర్చుంటాం. ప్రయాణికుల సీట్లో కూర్చున్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. మనం కానీ డ్రైవర్ సీట్లోకి వెళ్ళాం అనుకోండి, బస్సు పని అయినట్టే. అదే ఏ కొవ్వూరు బ్రిడ్జ్ మీద నుంచి అయినా వెళ్ళాం అనుకోండి, కాసేపటికి ఎక్కడ ఉంటాం? ఇంకా మీరు తెలుసుకోవచ్చు, నేను చెప్పక్కర్లేదు. కొట్టుకుపోతా ఉంటాం అనమాట అటు రావులపాలెం సైడు. అంటే ఈ పరిణతి లేనివాడు, అవగాహన లేనివాడు దాసుడు రాజరికమునకు వస్తే రాజ్యం పరిస్థితి అల్లకల్లోలం, రాజ్యం పరిస్థితి అతలాకుతలం అయిపోతుంది. అందుకే భూమిని వణికించినవి కలవు అని అంటూ అందులో అంటాడు రాజరికమునకు వచ్చినటువంటి దాసుడు. ఇక 2వ పదం మాట్లాడుతూ అంటాడు కడుపు నిండా అన్నం ఉన్న మూర్ఖుడట. మూర్ఖుని ఎదుర్కొనరాదు అంటాడు గ్రంథంలో. పిల్లల్ని కోల్పోయిన ఆడ ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చును కానీనట మూర్ఖుడు కంట పడకూడదట. ఎందుకంటే కొంతమంది మూర్ఖుల్ని చూస్తుంటాం, వాళ్ళ మాట వినరు, చెప్తే అర్థం చేసుకోరు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి ఎక్కదు. అలా కాదు, ఇలా అని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోరు. వాడు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటాడు, అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తాడు. వద్దంటే వినడు, మానడు, ఆగడు. ఆగు, ఆలోచించు ఆలోచించు ఆలోచించు, అస్సలు ఆలోచించడు. అలా కాదు, ఇది చెయ్యొద్దు, అస్సలు మానడు. అది తప్పు, వినడు. అలా వెళ్ళొద్దు, వినడు. అందుకే వాడిని మూర్ఖుడు అన్నాడు. ఇప్పుడు ఈ మూర్ఖుడికి కడుపు నిండా అన్నంగానే దొరికింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే వాడికి కావాల్సినంత సమృద్ధిగా ఉందనుకోండి. మూర్ఖుడికి పదవి ఉండి, మూర్ఖుడికి ధనం ఉండి, మూర్ఖుడికి అధికారం ఉండి, మూర్ఖుడికి అంగబలం జనబలం అన్ని బలాలు ఉన్నాయనుకోండి, కండబలం కూడా ఉందనుకోండి మూర్ఖుడికి. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బతకగలరా? ఇవన్నీ మంచోడుకుంటే హ్యాపీ, బతకగలరు. కానీ ఇవన్నీ ఒక మూర్ఖుడికి ఉన్నాయనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు అసలు బతకనివాడు. అప్పుడప్పుడు చూడండి, మూర్ఖులు రోడ్డు మీద పాపం చిన్నవాళ్ళని కొట్టేస్తుంటారు. కారుకి అడ్డంగా వచ్చాడని మన ఎవడు దిక్కు కొట్టేశారట. అడ్డంగా వస్తేనే కొట్టేస్తారండి? అడ్డంగా వస్తేనే కొట్టేస్తారా? ఇంకోడెవడో కారు మీద వస్తున్నాడట, ఆటో అడ్డంగా పెట్టాడట, హార్ని కొట్టాడట, ఆటో తీయలేదట. పాపం ఆటో కూడా ఏదో టిఫిన్ తినడానికి వెళ్ళాడట. వచ్చేస్తున్నాడు అనేసరికి ఈలోగా దిగి ఈ టైర్లు ఇప్పుకునే రెంచ్ ఉంటుంది కదా, రాడ్, అది తీసి ఆటో అద్దాలు పగలగొట్టేశాడట. పగలగొట్టేసి తర్వాత ఏదో తగులు గీగులు అయితే 2000 పడేశాడట. అద్దం ఎంచుకో, ఇంకోసారి అడ్డు పెట్టావా ఆటో గది నీ తలక పగిలిపోతే, లేదా ఆటో తగలెట్టేస్తాం, అంతే. తగలెట్టేస్తే 1,00,000 ఇచ్చేస్తాం. 1,00,000 పడేయి. చూసారా? మొన్న ఒకటి అంటున్నాడట, ఎక్కడో ఒక చోట గొడవ చేసి, ఆ గొడవలో అంటాడట ఉద్యోగం చేసుకునే వ్యక్తిని, ఆఫ్టర్ ఆల్ 20,000 కోసం ఉద్యోగం చేసుకునే చవట, నువ్వు ఎందుకు పనికిరానోడివి? నా క్యాపబిలిటీ ఏంటో తెలుసా? నెలకి నాకు ఎంత వస్తుందో తెలుసా? నా వ్యాపారంలో నేను తెచ్చినంత, అసలు నువ్వెంత, నేను నెలకు ఖర్చు పెట్టే చిల్లర ఖర్చులు రా నీ జీతం అని చెప్పి తిడుతున్నాడట. కొట్టడానికి సిద్ధమయ్యాడట ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని. అంటే వాడు కూడా ఏమనాలి ఇప్పుడు? మూర్ఖుడు, కడుపు నిండా అన్నం దొరికినటువంటి మూర్ఖుడు. కడుపు నిండా అన్నం దొరికేసింది మూర్ఖుడికి. అమ్మో, ఇంక ఈ మూర్ఖుడు కడుపు నిండా అన్నం దొరికేసిందంటే ఆబోతికి పగ్గాలు ఇప్పేసి జనాల మీద వదిలేసినట్టే. ఇంకా అది ఎలా దూకుద్దో, ఎవడి మీద దూకుతుందో, ఎవరిని పొడి చేస్తుందో, ఎవరిని తొక్కేస్తుందో వైనం వల్ల కాడు ఉండదు. ఇంకా ఇదే మాదిరి ఈ మూర్ఖుడికి కానీ కడుపు నిండిపోయింది అనుకోండి, ఇక ఎవరి మీద పడిపోతాడో, ఎవరిని ఏమనేస్తాడో, ఎవరిని నాశనం చేసేస్తాడో, ఎవరి కుటుంబాలని నాశనం చేసేస్తాడో, ఎన్ని కుటుంబాలను పొట్టన పెట్టేసుకుంటాడో, ఎంతమంది అమాయకుల జీవితాన్ని చిద్రవద చేసేస్తాడో ఇంకెవరికి తెలియదు అనమాట. అందుకే అన్నాడు
అలాంటి పరిస్థితిలో కూడా భూమి వణికిపోద్దు నాయనా అన్నాడు దేవుడు. ఇప్పటికి ఎన్ని తెలుసుకున్నాం మనం? 2. 1, రాజరికమునకు వచ్చిన దాసుడు, వీడికి డ్రైవింగ్ తెలియదు, వచ్చేసరి సీట్లోకి, రాజ్యం మొత్తం నాశనం అంతే. అదేదో సామెత చెప్తారు, రోమ్ నగరం కాలిపోతుంటేనట పిచ్చోడు ఏం చేశాడట, నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నాడట చక్కగా, ఆ మంటలు చూస్తూ ఆనందంగా ఆహాహా అనుకుని. అంటే రోమ్ నగరం కాలిపోతుంటే నువ్వు పిడేలు వాయిస్తున్నావంటే అమ్మో నువ్వు మామూలు పిచ్చోడివి కాదన్నమాట. అలాగా ఇలాంటి దాసుడు కానీ రాజు అయితే రాజ్యం పరిస్థితి మొత్తం నాశనమే కదా. ఇప్పుడు ఎవరినో పిచ్చోడిని మనం అధికారం చేసేసాం అనుకోండి, ఒక పనికిమాలని తీసుకొచ్చి మనం పీట మీద కూర్చోబెట్టాం అనుకోండి, మనల్ని సరిగా పరిపాలిస్తాడా? అస్సలు పరిపాలించాడు. పిచ్చి పరిపాలన చేశాడు అనుకోండి, మనం ఏమైపోవాలి, ప్రజల పరిస్థితి ఏమైపోవాలి కదా. అన్ని రేట్లు పెంచేస్తుంటారు, ఏవి పడితే రేట్లు పెరిగిపోతుంటాయి. పేదోడికి తిండి దొరకదు, విద్య అందదు, వైద్యం అందదు, కష్టాలు పెరిగిపోతాయి, కన్నీళ్లు పెరిగిపోతాయి. అమ్మో కొరివి లాంటి వాడిని తీసుకొచ్చి మీద కూర్చోబెట్టుకున్నామని ఆ తర్వాత ప్రజలు ఏడుస్తూ ఉంటారు. ఎలక్షన్లో ఉన్నంత ఆనందం పరిపాలనలో ఉండదు చాలామందికి. ఎలక్షన్ టైంలో తెగ ఆనందపడిపోతారు, పరిపాలన టైంలోనేమో బిక్కుమంటూ ఏడుస్తూ తిట్టుకుంటూ బతుకుతుంటారు. సో దాసుడు రాజరికానికి వచ్చినా ప్రాబ్లం అట, మూర్ఖుడి కడుపు నిండా ఆనందం దొరికేసినా కూడా ప్రాబ్లమేనట. ఇంకా 3వ చెప్తున్నాడు చూడండి, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ. మొదటి విషయంలో రాజ్యానికి ప్రాబ్లం, 2వ విషయంలో సమాజానికి ప్రాబ్లం, 3వ పాయింట్లో కుటుంబానికి ప్రాబ్లం. గమనించాలి జాగ్రత్తగా. కంటకురాలై ఉండి పెళ్ళైన స్త్రీ అయిపోయిందంటే కుటుంబం ఇంకెందుకు పనికిరాదు. కుటుంబం స్మాష్, సర్వనాశనం అన్నమాట. కుటుంబం సర్వనాశనం. కంటకురాలు అంటే దుష్టురాలు, అంటే ఒక కటింగ్ ప్లేయర్ లాంటిది అనమాట. ఈ కటింగ్ ప్లేయర్లో తలకాయ పెట్టి నొక్కితే ఎలా ఉంటుందో ఈ కంటకురాల మెడలో తాళి కట్టి నొక్కించుకున్నా అలాగే ఉంటుంది. సో అంటే ఇక కొరికిందంటే మామూలు కొరకదనమాట, పట్టుకుందంటే పేక తెగిపోవాలన్నమాట. అలాంటి కంటకురాళ్ళు ఉంటారు అని బైబిల్ చెప్తోంది. ఉండరు అని మీరు అంటే కనుక మరి ఎక్కడైనా ఉంటే చూసి చెప్పాలి. మీరే ఉంటారంటారా ఉండరంటారా? ఉంటారు, మీరు చెప్పాలి. మీరు ఉత్తములే, కానీ మీరు ఉత్తములైనంత మాత్రాన బైబిల్ చెప్పింది కాబట్టి ఉండరు అనడానికి అవకాశం లేదు. ఉంటారు. కంటకురాళ్ళు అంది బైబిల్. ఆ కుటుంబానికి సమస్యట వాళ్ళ వల్ల. ఆ కుటుంబం మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది, ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోద్ది. వాళ్ళ ఆలోచనలంతా భయంకరంగా ఉంటాయి, వాళ్ళ జీవితాలంతా అసహ్యకరంగా ఉంటాయి, వాళ్ళ తలంపులంతా నీచంగా ఉంటాయి, అంత క్రూరంగా ఉంటాయి. మొత్తానికి కుటుంబం మొత్తాన్ని ఏం చేస్తారు? నాశనం చేస్తారు. తమ కుటుంబాల్ని నాశనం చేస్తున్న వాళ్ళు లైక్ యెజబెలు. ఏమి సాధించింది మీరు చెప్పాలి? ఏమి సాధించింది యెజబెలు? ఓ పక్క భర్తను సుఖంగా ఉంచగలిగిందా? ఏమైనా పిల్లల్ని ఏమైనా సుఖంగా ఉంచగలిగిందా? తానేమైనా సుఖంగా ఉందా? వాళ్ళ జీవితాలు ఏమైనా ఆనందంగా ఉన్నాయా? చేసిన పాపానికి ఆ కంటకురాలు వేసిన ప్లాన్, ఆ ప్లాన్ వర్కౌట్ అయినందువల్ల ఆ కుటుంబానికి నష్టాన్ని చేకూర్చింది తప్ప ఆ కుటుంబానికి యెజబెలు వల్ల ఎలాంటి లాభం చేకూరలేదు. ప్రకటన గ్రంథానికి వచ్చాక కూడా దేవుడు మరిచిపోలేకపోయాడంటే ఆమె గురించి, ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో మీరు ఆలోచించవచ్చు. అందుకే అంటాడు, ప్రకటన గ్రంథానికి వచ్చాక అంటాడు, యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటాడు. అక్కడ కూడా మర్చిపోలేదు ఆయన. అదొక సాతాను అపవాది సంబంధమైనది అని చెప్పటానికి అక్కడ ఆ స్త్రీని రెఫరెన్స్గా తీసుకున్నాడు. ఆ రెఫరెన్స్ యెజబెల్ను వాడుతున్నాడు. సో దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. కంటకురాలు అంటే ఇంటికి మంట, ఏ మాత్రం ఉపయోగపడిన ఒక పెద్ద తంట. అలాంటి వాళ్ళతో ఉండడం చాలా కష్టం. అందుకే సామెతల గ్రంథంలో ఆ కంటకురాలను గురించి మాట్లాడుతూ కొన్ని రెఫరెన్సులు ఉంటాయి. సామెతల గ్రంథం 21:19 అంటాడు. సామెతల గ్రంథం 21:19 చదవండి ఒకసారి. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు అన్నాడు. చూడండి, ఎవరటీవిడ? ప్రాణము విసిగించు జగడగొండి అంటే వీళ్ళకి జగడగొండి అంటే ఆ స్వభావం జగడాలు పెట్టుకునేదని. తేలు కొండలో విషం ఉంటుంది, ఎప్పుడు విషపూరితమైంది. పాము ఎప్పుడు కూరల్లో
విషం ఉంటుంది, దాని స్వభావమే విషపూరితమైన స్వభావం. ముట్టుకుంటే చచ్చిపోతాం, అంటే కరిస్తే చచ్చిపోతాం. అర్థమైందా? అలాగే జగడగొండి అంటే ఇంకా జగడం పెట్టుకోవడమే ఆవిడ స్వభావం, గొడవ పెట్టుకోవడమే ఆవిడ స్వభావం, గొడవ పెట్టుకోవడమే. మొన్న ఎవరోనట ఒక ఆయన పార్కులో కూర్చున్నాడట, ఇంకొకటి వెళ్ళి కూర్చున్నాడట పక్కన. ఏమండి సార్ పార్కులో ఎందుకు కూర్చున్నారంటే, ఏముందయ్యా మా ఇంట్లో మా ఆవిడ ఎప్పుడు గొడవ పెడతా ఉంటుంది, గొడవ పెట్టినప్పుడల్లా పార్కులోకి వచ్చేస్తానయ్యా అన్నాడట. అదేంటండి నిన్న ఇక్కడే ఉన్నారు, మొన్న ఇక్కడే ఉన్నారు, పొద్దున్న ఇక్కడే ఉన్నారు, ఈ మధ్య పార్కులోనే ఎక్కువ కనబడుతున్నారంటే అన్నాడట, నేను గడప దాటగానే గొడవ మొదలైపోద్దయ్యా, అందుకని మళ్ళీ పార్కు వచ్చేస్తాను అన్నాడట. గడప దాటగానే ఏం మొదలైపోద్ది? గొడవ మొదలైపోద్ది. అందుకే జగడగొండి అన్నాడు. చూడండి, జగడగొండి అంటే ఆ స్వభావం ఏంటి? ఎప్పుడు ఏదో కారణం వెతుక్కుని గొడవ పెడతానే ఉంటారు. ఏదో కారణం, గొడవ పెట్టుకోవడానికి ఏదో కారణం వెతుక్కుంటారు. కొంతమంది ఉంటారు ఇలాగా. అందరూ మీలా ఉత్తమరాలు ఉంటారు ఏంటి? ఉండరు కదా. ఏదో కారణం వెతుక్కుని మరీ గొడవ పెడతారు. ఏదో కారణం. ఎన్ని గంటలకు వస్తాను? 5 గంటలకి. ఎప్పుడు వచ్చావు? 5:15కి. పావు గంట ఏం చేసావు? ఇంకా కోపం రావట్లేదు అనుకోండి, దేంతో తిరిగావు? ఇంకా కోపం రావట్లేదు అనుకోండి, మీ అమ్మ లాంటిది, మీ నాన్న లాంటివాడే, నువ్వు అలాంటివాడివే, నిన్ను నాకు తగలేశారు. ఇక 1 కాదు 2 కాదు, ఆడికి ఏదో విధంగా కోపం రావాలి. ఆ కోపం వచ్చేదాకా పెంచి 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 4 దెబ్బలు పడేలా చేసుకొని వీధిలో పడిపోతారు. వీధిలో పడిపోయి, వదిన గారు రండి బాబు చంపేస్తున్నాడు, అక్కయ్య గారు రండి బాబు చంపేస్తున్నాడు, చుట్టుపక్కల మామయ్య గారు రండి బాబు చంపేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అందరినీ పిలవాలి. వీళ్ళకి ఏదో కడుపు నిండినట్టు ఉంటుందేమో మరి ప్రశాంతంగా. మరి ఎందుకు అలా చేస్తారో తెలీదు. సో అవతలోడు వస్తాడు, ఏమండి నేను ఏం అన్యాయం చేశానండి, ఇలా వచ్చిన తర్వాత ఇలా మొదలైంది నాడు చెప్తుంటే అస్సలు అనరు, పీక నొక్కేసాడండి. పదే పదే మళ్ళీ అదే విషయాన్ని రెట్టింపు చేస్తుంటారు అనమాట. ఒకే విషయాన్ని రెట్టించి మాట్లాడుతుంటారు జగడగొండోళ్ళు. ఆ పాయింట్ వద్దనుకున్నా సరే మళ్ళీ తిప్పి మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికే తీసుకొస్తుంటారు. సో అవతలోడికి వికారం వచ్చేసి చి 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 అనుకుని వెళ్ళిపోతాడు అంతే, ఇంకెక్కడ పోతాడో తెలీదు. అందుకన్నట్టు ఒక ఆయన బారుకు పోతాడట, బారుకు పోయి పీకల దాకా తాగేసి అక్కడ ఇంకా వాళ్ళ ఆమెని తిట్టడం మొదలెడతాడట. ఎందుకంటే ఇంటికి వెళ్ళి తిట్టలేడట. అక్కడ గోడ దగ్గర నిలబడి వాళ్ళ ఆవిడని ఊహించుకొని తిట్టకుండా కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టేసుకుని ఆనందంగా అక్కడే పడిపోతాడట. అండ్ అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు అనమాట, అంత చికాకు పడిపోతున్నాడు అనమాట, అంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చేసింది అనమాట. అందుకే ప్రాణం ఏమైపోయిందట? విసిగిపోయింది. సంసోనుకు కూడా అలాగే జరిగింది. పాపం ప్రాణం విసిగిపోయి సీక్రెట్ చెప్పేశాడు. చిన్న బతుకు చేయడానికి సత్య ఎంత బతుకుతే ఎంత అనుకొని మొత్తం సీక్రెట్ అంతా చెప్పేశాడు. ఇంకెందుకో బాబు నా తల కత్తిరించి పడే, నీ ఇష్టం వచ్చినట్టు చేసి, ఇంకెలాగూ చావడానికి సిద్ధమైపోయాను నేను, ఇంక ఈ మాత్రం నీకు చెప్పి నేను ఉద్ధరించేది ఏమీ లేదు. సో నన్ను ఏం చేసేసుకో, ఇంక దరిద్రం, నా బతుకు ఒక దరిద్రం, నా మీద కాకిరెట్టయ్యా అనుకున్నాడు. చెప్పేశాడు, ఎంత మొత్తం చెప్పేశాడు. అంత విసిగిపోయాడు, ఇంకా ప్రాణం విసిగిపోయింది. విసిగిపోయి మొత్తం అన్నీ చెప్పేసి ఇంకా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు కదా. సో అందుకే ఇక్కడ సొలొమోను గారు అంటారు, ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలట. ఎక్కడ పోతే బెటర్ అట? అడవిలో పోతే బెటర్ అట. అడవిలో పోతే బెటర్ అట. ఇంట్లో ఉండడం కంటే ఈ కంటకురాలతో ఎక్కడ ఉండడం బెటర్ అంటున్నాడు. అడవిలో ఉంటే బెటర్ అయ్యా బాబు అంటున్నాడు. నిజమేనండి. అలాంటి వాళ్ళు ఉండకపోతే బాబాలు ఎందుకు వస్తారండి? బాబాలంటే ఎవరు? బాబాలంటే ఎవరు చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి. ఎవరికి తెలీదా? బాబాలకు సంఘం తెలుసా? అది తెలీదా? మన రాజమండ్రిలో కొవ్వూరులో కూడా ఉంది, నెల నెల సమావేశాలు పెట్టుకుంటారు బాబాలు. ఎవరో తెలుసా వాళ్ళు? బా అంటే భార్య బాధితులు అని. భార్య బాధితుల సంఘం, రిజిస్టర్డ్, అది నిజం. మీరు కావాలంటే ఫేస్బుక్లో కూడా వాళ్ళకి ఒక అకౌంట్ ఉంది, పోస్టులు పెడుతుంటారు అందులో. ఇదిగో ఎవరినైనా సరే మీ భార్యలు 498 కేసులు పెట్టి వేధిస్తుంటే, అత్తమామల మీద, అందరి మీద, ఆడపడుచుల మీద, ఇంట్లో వాళ్ళందరి మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకి ఇచ్చేసి కోర్టులో మనోవర్తి కేసులు వేసేసి అవన్నీ ఇవన్నీ రకరకాల కేసులు 13 సెక్షన్లు ఉన్నాయట. మొత్తం సెక్షన్లన్నీ మీ మీద పాడేసి తిప్పి తిప్పకుండా కోర్టు మెట్లు ఎక్కించుకుని ఇంట్లో వాళ్ళందరినీ తిప్పుతుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి బాబు, మేము ఆల్రెడీ అది అనుభవించేసి ఉన్నాం, సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం, మీకేమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇదిగో బాబాస్ అని ఇస్తారనమాట. బాబా అంటే రజనీకాంత్ అనుకోకండి, ఇది భార్య బాధితులు అనమాట. సో అలాంటి పరిస్థితి అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వకపోతే వాళ్ళు సంఘం పెట్టేస్తారు చెప్పండి.
ఈ కంటకురాల వల్ల ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతే వాళ్ళు సంఘం పెట్టేశారో, భార్యాబాధితుల సంఘం. అలాంటి ఫ్రస్ట్రేషన్కి గురి చేసేవాళ్ళు ఉంటారనమాట. అలాంటిది నీచమైన దృక్పథం, మోసపూరిత దృక్పథం. ప్రతిదానికి గొడవ 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 గొడవ. ప్రశాంతంగా ఉండనివ్వరు, అస్సలు ఆలోచించుకోనివ్వరు, మాట్లాడుకోనివ్వరు. ఏది ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉండదు. కొత్త పుణ్యాన గొడవ పెట్టి ఆడు ఏదైనా అనగానే, ఒక మాట అనగానే దాన్ని గట్టిగా పట్టేసుకుని అక్కడ లాక్ చేస్తారనమాట. లాక్ చేసి, ఓహో నేను అలాంటిదాన్ని అన్నమాట, అంతేలేండి నేను అలాంటిదాన్ని మరి అని మళ్ళీ అక్కడి నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇంకో రూటు. ఎప్పుడూ ఒక రూట్లో వెళ్ళరాళ్ళు. ఎందుకంటే ఒక రూట్లో వెళ్తే మీరు పట్టేసుకుంటారని ఈ రూట్ ఒకలాగా, మళ్ళీ ఇలాగ ఒక రూటు, అలాగ ఒక రూటు, 4 రూట్లు వేసుకుంటారు చక్కగా. ఈ అన్ని రూట్లతో పేకనొక చెప్పేస్తారనమాట. ఇంకాడికి ప్రశాంతత ఉండదు, పిచ్చోడు అయిపోయి బయటకు పోతుంటాడు. అందుకే ఒక్కళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, 1000 మందితో ఏగలేక వెళ్ళి రాస్తుంటాడు ఈయన పిచ్చి వచ్చేసి. మొత్తం ఐగుప్తు దేవతలను ఆరాధించేలా చేశారు అంతే 1000 మంది కలిసి. మామూలు లేదు, ఇంకా బలిపేటాలు కూడా కట్టించేశారు అతని చేత. భ్రష్టుడు అయిపోయేలా చేశారు చివరికి, అంత గొప్ప జ్ఞానవంతుడిని కూడా. అందుకే అంటాడు మరో మాటలు అంటాడు. అదే సామెతల గ్రంథం 21:9 చదువుదాం ఒకసారి. 21:9. గయ్యాళితో 4 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండే కంటే 3 BHKలో ఉండే కంటే, గయ్యాళితో 3 BHKలో ఉండే కంటే మరి ఎక్కడుంటే బెటర్ అట? స్టోర్ రూమ్ పైన, స్టోర్ రూమ్లో కూడా కాదు, స్టోర్ రూమ్ పైన అటక మీద, అది కూడా సరిగ్గా ఇలా నిలబడేలా కూడా కాదు, మూలని ఇలా కుక్క పిల్లలాగా ప్లేస్ ఉండటంగా ఉంటుంది కదా. మూలన బొద్దింకలు అవి ఉంటాయి, చాలిగూళ్ళు అవి ఉంటాయి, కంపు కొడతా ఉంటుంది పైన, ఎవరు పట్టించుకోరు కదా. అలాంటి మూలకి వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోయి సెట్ అయిపోతే చాలట. పాపం ఎంత బాధపడకపోతే అంత మాట అంటాడు. గయ్యాళితో 3 BHKలో ఉండే కంటే, అంటే పెద్ద ఇంట ఉండుట కంటే ఎక్కడుంటే బెటర్ అట? మిద్దె మీద ఒక మూలను నివసిస్తే అది మేలట. మేలు. అయ్యి బాబు చాలండి బాబు, ఆ సుఖాన్ని ఆస్వాదించుకుంటూ బతికేస్తాను బాబోయ్ జీవితాంతం మిద్దె మీద అంటున్నాడు అనమాట. అంత సుఖంగా ఉంటుంది నాకు మిద్దె మీద ఉంటే. ఏసీ అక్కర్లేదు, ఫ్యాన్ అక్కర్లేదు, విసనగర్ర కూడా అక్కర్లేదు, అన్నం అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు బాబు, మిద్దె మీద మూలు ఉంటాను బాబు, ఇక్కడ మాత్రం నేను ఉండను అనే స్థాయి తీసుకొచ్చారంటే, అసలు అది మరి ఆ చదువు ఎక్కడ నేర్పిస్తారో తెలియదు కానీ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్న స్థాయి వాళ్ళది. దానికి ఎంత మెళకువలు ఉండాలి, ఎంత స్ట్రాటజీ ఉండాలి, ఎంత స్టామినా ఉండాలి, ఎంత పవర్ ఉండాలి, ఎంత చాకచక్కి ఉండాలి, ఎంత అందంగా మూతి వంకరలు తిప్పాలి, ఎంత అందంగా మాట మార్చిపడేయాలి, ఎంత అందంగా అబద్ధాలు చెప్పాలి, ఎంత అందంగా కథలు అల్లాలి, కిటికీలోంచి తోసేయాలి. మామూలుగా ఉండవు లెక్కలు. ఇన్ని లెక్కలు పత్రాలు నేర్చుకుని అందులో డిగ్రీలు సాధించేస్తారు కాబట్టి ఇంత బలవంతుడైన సంసోన్ను కూడా మంట పుట్టించి మరీ నేల పడుకోబడేసింది అంతే. దెలీలా దమ్ము అలాంటిది. నన్ను అడిగితే బలవంతురాలు ఎవరంటే దెలీలాయే. ఎందుకంటే ఎవరిని జయించబడిన వాడు, ఒకడు దేని చేత జయింపబడునో దానికి దాసుడగునన్నట్టు ఇప్పుడు సంసోనుని జయించింది ఎవరు మరి? అది దెలీలా. అర్థమైందా? దెలీలానా మజాకా అన్నట్టు అనమాట. అంత పవర్ఫుల్ క్యాండిడేట్. సో అందుకే అన్నాడు, ఒక మూలకెళ్ళి నివసిస్తాను బాబోయ్, నాకు 3 BHK వద్దు అన్నాడు. ఇంకా మరొక మాట చూస్తే అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. 12వ అధ్యాయం 4వ వచనం. సిగ్గు తెచ్చినది క్యాన్సర్తో సమానం అంటున్నాడు అక్కడ. ఎముకలకు కుళ్ళు అంటే, ఎముక కుళ్ళు పట్టిందంటే అర్థం ఏంటి? బోన్ క్యాన్సర్ అని. ఎముక కుళ్ళిపోయిందంటే అర్థం ఏంటి చెప్పండి? బోన్ క్యాన్సరు. ముసురు దినమున అదొక మాట ఉంటుంది, ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం అట. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం, అది కూడా చదివేయండి. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లు, గయ్యాలి అయిన భార్యయు
సమానం. ఒకవేళ నువ్వు ఆపాలని అనుకుంటే ఆవిడ ఆగదు. ఆవిడ నోటికి తాళ వేయటం ఎవడి వల్ల కాదు. వాళ్ళ నాన్నకి అవ్వకే నీకు ఎదురు కట్నం ఇచ్చి నీ చేతిలో పెట్టేశాడు. అప్పుడప్పుడు చూడండి బాబు, పర్లేదు తీసుకోండి, తొక్కుకిచ్చేస్తూ ఉంటారు కదా. అలాగే ఎక్కువ కట్నం ఇచ్చి మరి నీ చేతిలో పెడేస్తే ఆనందంగా తీసేసుకుంటాడు. ఎక్కువ కట్నం వస్తుంది కదా అని. ఎక్కువ కట్నం కదరా నాయన, కట్లపోం మామూలుగా ఉండదు. ఇంకా ఎక్కువ కట్నం తెచ్చిన కట్లపోం రా నాయన. కాటు మీద కాటు. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ కట్లపోం గరిస్తే దానికి ఎన్ని కొట్లు ఉన్నాయో అన్ని ఎక్కిళ్ళు వచ్చి చచ్చిపోతారంటారు. మరి నిజమో అబద్ధమో తెలీదు, నాకు తెలిసి అబద్ధం అని అనుకుంటున్నాను. కానట ఈవిడ కానీ కరిసింది అనుకోండి, ఎన్ని కొట్లు ఉన్నాయో అన్ని కొట్లు జీవితాంతం పడిపోతే కానీ నువ్వు చావో. అలా జీవోత్సవం వల్ల బతుకుంటావు అంతే. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, దానిని ఆపచూచువాడు గాలిని అన్నట్టు గాలి. ఎంత అద్భుతంగా వర్ణించాడు మాయదారి సొలొమోను గారు. పాపం జీవితంలో బాగా దెబ్బలు తినేసి రాశాడు అనమాట. ఇవన్నీ గట్టి దెబ్బలు తినేశాడు. మాట్లాడి మరి కొరువుతో తల గోక్కున్నట్టు 1000 కొరువులు తెచ్చుకున్నాడు. తల గోక్కోవడం అంటే బోడిగుండు అయిపోద్ది. కొరువుతో గోక్కుంటే ఎంటుకలు ఉంటాయా, కాలిపోతాయి కదా. ఇంక చివరికి మిగిలేదేటి బోడిగుండే. చర్మం కూడా కాలిపోయి పుండు పడిపోద్ది గుండె అంతా. ఆ గుండె మీద పుండు పడ్డాక రాసినటువంటి అమూల్యమైన సంగతులను మట్టివి. అందుకే అంటాడు, దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితో తన కుడి చేత నూనె పట్టుకుని వానితో సమానుడు. కుడి చేత ఏం పట్టుకున్నాడు? నూనె పట్టుకుంటే జారిపోద్ది, గాలి ఆపితే ఆగదు. ఈవిడు కూడా సేమ్ టు సేమ్ డిట్టో అన్నాడు. అది కదా. మరి మీరు ఎవరినైనా చూశారు లేదు కానీ నేను మాత్రం కొన్ని క్యాండిడేట్లను చూశాను ఇలాంటి వాటిని. కొంతమంది నేను చూసా, మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకు చూడరు? అక్కడక్కడ ఉంటారు, మామూలుగా ఉండదు. మొన్న మధ్య ఎవరో ఒక ఆవిడ గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చేసిందట భర్తకి. మామూలు ట్రీట్మెంట్ కాదట. ఇంకా చిత్తక్కొట్టేసి నన్ను ఇంట్లో పడేసాడని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. ఇంతకీ పోలీసులు వచ్చి చూస్తే దెబ్బలన్నీ ఈడి మీద ఉన్నాయి, ఆవిడ మీద లేవు. అమ్మా నువ్వు చిత్తక్కొట్టని రాసావు కదా తల్లి, ఇంతకీ చిత్తక్కొట్టింది ఎవరమ్మా, నువ్వా వాడా అంటే ఆడన్నాడట మెల్లిగా, నేను కాదు బాబయ్య, ఆవిడే బాబయ్య. కొట్టిన దెబ్బ కొట్టకుండా రోకలేసి కొట్టేసింది బాబయ్య. కొట్టి మళ్ళీ నా మీద కేసు పెట్టింది బాబయ్య. నేను జుట్టు కత్తిరించానట బాబయ్య, నా జుట్టు 30 సార్లు పీకేసింది బాబయ్య. నేను జుట్టు ఎక్కడ కత్తిరిస్తాను బాబయ్య, దాని జుట్టు పట్టుకునే ధైర్యమా నాకు? తాసుపాం కూరలైనా ముట్టుకుంటాను కానీ దీని జుట్టు నేను ఎక్కడ పట్టుకోగలను బాబయ్య అన్నాడట. ఎస్ఐ దగ్గరికి వచ్చి పోమాడు. ఆవిడ పోలీసులకి నవ్వాలో ఏడవాలో తెలియలేదట. అలా ఉంటారు. అంటే కొట్టిందంతా వీళ్ళే కొట్టేసి మళ్ళీ ఏమన్నట్టు వెళ్ళి పెట్టేసిందట కేసు, నన్ను కొట్టేసాడని పెట్టేసిందట కేసు. ఇలా దొంగ కేసులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో, నిజం. ఆ కోర్టుల్లో ఎన్ని ఉంటాయో కేసులు. పిచ్చోళ్ళు మాదిరి తిరుగుతుంటారు పాపం, వాయిదాలు వస్తుంటాయి. ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇక్కడ తలకి మొసల నోట్లో తలెట్టేసి ఉద్యోగం చేసుకోవడానికి బెంగళూరు వెళ్ళిపోతాడు. ఇక్కడ మొసలు ఇక్కడే ఉంటుంది, అక్కడికి రాదు. ఎక్కడి నుంచి కేసేస్తుంది. పాపం వాడు ఫ్లైట్కి వస్తాడో ట్రైన్కి వస్తాడో తెలీదు, బెంగళూరు నుంచి వస్తూ ఉంటాడు, కోర్టుకి హాజరవుతాడు, లాయర్ గారికి చెల్లించుకుంటూ ఉంటాడు. వాయిదా అంటారు, మళ్ళీ ఎప్పుడు రావాలండి అంటాడు. వచ్చే నెల 12వ తారీఖు అంటారు. సరేనండి మళ్ళీ వచ్చేస్తానండి అంటాడు. అలా తిప్పుతా ఉంటారు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు 2 ఒకటే. ముసిరు ఎలాగైతే ఎప్పుడు ఆగుద్దో ఎవడో చెప్పలేడో. ముసిరు ఎప్పుడు ఆగుద్దో చెప్పగలమా? ముసిరట్టింది అంటాం, ఎప్పుడు ఆగుద్ది అస్సలు తెలియదు. ఇంక చినుకు కారుతానే ఉంటుంది. అది మన గోళ్ళు పడిపోతుంటాయి కానీ అది ఆగదు ఆ తడికి, మామూలు గోళ్ళు అయితే. అలాగే ఈవిడు కూడా ఆగదరా నాయన, ఇంకంతే. అది అంతే. అదేదో బ్లోఅవుట్ పేలిపోయింది పాసర్ల పూల్లో, అది ఎప్పుడు ఆగుద్దో ఎవడికి తెలియదు అన్నట్టు. ఎందుకంటే మంట అలా వస్తానే ఉంటుంది, భూమిలో బోళ్ళు గ్యాస్ ఉంది. అలాగే ఈవిడ లోపల కూడా బోళ్ళు గ్యాస్ ఉంది, ఇంకొస్తానే ఉంటుంది. మాటలాగో. కొంతమంది ఉంటారు రాత్రి అంతా ఏడుస్తూ తిడతానే ఉంటారండి. మరి గొంతులోకి శక్తి ఎక్కడొస్తో తెలీదు, నొప్పి కూడా రాదు వాళ్ళకి. రాత్రి అంతా తిడతారు.
పాపం వాడు ఇంకా అలా చెవిలో తూతులు పెట్టేసుకుని అలా కుక్కలాగా అయిపోతాడు కొన్నాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కన్ను ఎర్రచేద్ది ఒక ఆవిడ, కన్ను ఎలా ఎర్రచేద్ది, ఆగిపోతాడు అంతే. అంటది, అంటాడు. ఇంకా అలా ఉండిపోతాడు పాపం, మాట్లాడు. అంటే కన్ను ఎర్ర చేసిందంటే అగ్నిపర్వతం బద్దలైపోయిందని సిగ్నల్స్ ఉంటాయి అందనుకోండి, అంటాడు అంతే. కొన్ని సిగ్నల్స్ అవి. ఇంకా ఆ సిగ్నల్ దాటి కూడా వాతావరణ ప్రభావం, వాతావరణ హెచ్చరికలు పట్టించుకోలేదు అనుకోండి, నెక్స్ట్ వచ్చే తుఫానే. ఇప్పుడు గాలి వేసినప్పుడు మెల్లిగా సిగ్నల్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. ఇంకా అయినా కూడా ఆపలేదనుకోండి, ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? తుఫాన్. చచ్చిపోతాడంతే, ఎగిరిపోతాడు, ఇంకా మామూలుగా ఉండదు. అందుకే అన్నాడు, అలాంటి దరిద్రంగా నీకు తగిలేసింది అనుకో లక్కీ లాటరీలో, నీకంటే దరిద్రుడు ప్రపంచంలో మరొకడు ఉండడరా నాయన అన్నాడు అనమాట. ఇప్పుడు అంతే కదా మరి, పెళ్ళి అంటే లక్కీ లాటరీ అండి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ లక్కీ లాటరీ తగిలేద్దో చెప్పలేం. ఒకరికేమో గుణవతి దొరకవచ్చు, మరొకరికి కంటకురాలు దొరకవచ్చు. అఫ్కోర్స్ మన దగ్గర కూడా అంతే, మీకు కూడా అంతే. ఒకరికేమో గుణవంతుడు దొరకవచ్చు, మరొకరికేమో కంటకుడు లోబి దొరకవచ్చు, చెప్పలేం. సో అప్పుడు అనుకుంటాం, నా బతుకు తగలే, ఎలాంటి తగలంటే నా జీవితానికి అనుకుంటారు మీరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో నాకు ఇంత పెద్ద లాటరీ తగులుద్దని అనుకోలేదు బాబోయ్ అనుకుంటాడు. అందుకే రోజా పెళ్లి చేసిన వాడిని తిడుతుంటారు వీళ్ళు. పెళ్లి చేసిన వాడిని మామూలు తిట్లు తిట్టరు తెలుసా. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, ఎవరిని మధ్యలో పెట్టి తిడతారు? ఇదిగో ఈ దరిద్రుడే, నా గొంతు కోసేసినాడు, నాకు సంబంధం తెచ్చిన దరిద్రుడు ఈడే, మా ఇంటికి సంబంధం పట్టుకొచ్చిన పనికిమాలోడు ఈడే, ఇది ఈవిడే అని చెప్పి వాళ్ళని తిట్టుకుంటారు. అంటే అంత భయానకమైన వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి, కుటుంబం మొత్తం నాశనం అయిపోద్ది కాబట్టి, కంటకురాలు అయ్యుండి పెళ్ళి అయిందట. అయ్యింది. ఇంకా ఎవరి పెళ్ళి? ఈవిడి పెళ్ళి కదా, ఆడి పెళ్ళి అయిందని అర్థం. అక్కడ పెళ్ళి ఈడికి కదా అవుతా, ఆవిడికి కదా అవుతా. ఎవరికైంది అసలు పెళ్ళి? ఆడికి అయింది. ఈవిడికి ఒకరోజు పెళ్ళి, ఆడికి జీవితాంతం పెళ్ళే. మోగుతా ఉంటాయి బాజాలు, గట్టిమేళం బాబు గట్టిమేళం అంటారు కదా. ఇంకా ఆడికి జీవితాంతం గట్టిమేళమే. సో అలాంటి కంటకురాలు చాలా ప్రమాదకరమైనది అని ఈమెను ఎవరితో పోలుస్తున్నాడు ఒకసారి చూస్తే ప్రసంగి గ్రంథంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిపోయింది అన్నాడు. ఏంటటిది? ఏమన్నా అసలు దుఃఖానికి హేతువేది? మరణం. యాక్చువల్లీ మరణం వల్ల కలిగే దుఃఖం చాలా ఎక్కువ. సాధారణంగా మనం మామూలుగా ఏడ్చేదానికంటే కూడా మనకి ఇష్టలైన వారు, మనకు ఆప్తులైన వారు, ఆత్మీయులైన వారు ఎవరైనా మరణిస్తే ఆ దుఃఖం అంత తొందరగా ఆగదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంత సమయం పడుతుంది, ఓర్చుకోవాలి, అలా ఎదురు చూడాలి కదా. మరణము కంటే కూడా ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడింది అన్నాడు. ఏంటట ఇంతగా ఒకటి? అది వలరా నాయన అన్నాడు. ఏంటది? వలలో పడితే బయటకు వస్తావా? రాం కదా. చేప వలలో పడ్డట్టే. చేప వలలో పడిందంటే ఇంక అయిపోయినట్టే దాని జీవితం. అప్పటి వరకు సముద్రంలో రెక్కలు వేసుకుని మొప్పలు వేసుకుని హాయిగా ప్రశాంతంగా ఈదింది, ఇప్పుడు వలలోకి వచ్చి పడింది. అందుకే అది వలల వంటిదై. రెండోది ఉరుల వంటి మనస్సు. ఎలాంటి మనస్సు అటది? ఉరి వంటి మనస్సు. ఆ మనసులో నీ పేక ఎప్పుడు పిసికేద్దామా అని ఉంటుంది. ఇంకొక వీడియో ఉంది నా దగ్గర, అది వీడియో కాబట్టి ప్లే చేయడం ఇప్పుడు కుదరదు. బెంగళూరులో జరిగినటువంటి యథార్థ సంఘటన. భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోతే ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అందరికంటే ఎక్కువగా భార్య ఏడుస్తుంది. నెత్తి బాదుకొని, గుండెలు బాదుకొని, కింద పడి దొల్లేసి జుట్టు పీకేసుకుని, తల గోడకేసి కొట్టేసుకుని, నా భర్తను నాకు తెచ్చివ్వండి, నా భర్తను నాకు తెచ్చివ్వండి అని విపరీతంగా ఏడుస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనసంతా కరిగిపోయి, అయ్యో పాపం ఎంత ప్రేమించిందో కదా భర్తని అని అందరూ ఏడుస్తూ ఆమెను ఓదార్చజాలక, టిఫిన్ తెస్తే తినట్లేదు, ఇడ్లీ పెడితే తినట్లేదు, ఏం పెట్టినా తినట్లేదు, మంచినీళ్ళు కూడా తాగట్లేదు, ఏడుస్తూనే ఉంది. నన్ను కూడా తీసుకెళ్ళిపోండి, నన్ను కూడా చంపేయండి, నన్ను కూడా చంపేయండి. ఇదే ఏడుపు. అసలు ఈ భర్త ఎలా చచ్చిపోయాడని ఇన్వెస్టిగేషన్ మొదలైతే చంపేసింది ఈవిడే.
పోలీసులు షాకు. అరే బాబోయ్, చాలామంది నటులను చూసాం కానీ ఈ ఆస్కార్ లెవెల్ నటన మా జీవితంలో చూడలేదు బాబోయ్ అని పోలీసులే చేతులెత్తి దండం పెడేశారట ఆవిడికి. అమ్మ నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఏ హాలీవుడ్ సినిమాల్లోకి వెళ్ళిపో, డైరెక్టర్ కూడా పసిగట్టలేడమ్మా నువ్వు నటిస్తున్నావని. నీకు డైరెక్షన్ చేసి కథ రాసి ఇచ్చినోడు కూడా నువ్వు నటిస్తున్నావని అనుకోడమ్మా. అసలు నీ లెక్కేందమ్మా, నీ లెవెలేందమ్మా అసలు అని దండం పెట్టేశారట ఆవిడికి. అందుకే మొగుడిని చంపడానికి కారణం మరొకడు ఉన్నాడు, అందుకు వాడి కోసం ఈయన్ని కడ తీర్చేసింది. పిల్లలు కూడా ఉన్నారు ఆవిడికి. పాపం వాళ్ళ అమ్మా నాన్న దిక్కులేని వాళ్ళు అయిపోయారు, ముసలి తల్లిదండ్రులు. ఎంత ఏడుస్తారో జీవితం అంతా. ఈవిడ జైలుకి వెళ్ళిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏందో. వాళ్ళకి అన్నం పెట్టే నాదుడు కూడా ఉండడు. ఈ ప్రియుడేమొచ్చి పిల్లల్ని పోషించడు కదా, 5 నిమిషాల సుఖం కోసం దీని చుట్టూ తిరుగుతాడు. ఇది లేనప్పుడు దాన్ని పట్టించుకోవడం, పిల్లల్ని అంతకంటే పట్టించుకోడు. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి కంటకురాలు. ఇలాంటి కంటకురాళ్ళు ఎందరో ఉన్నారట. అందుకే వాళ్ళని ఏమని పోల్చారట? బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ, దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఇక్కడ వ్రాస్తున్నటువంటి ఈ స్త్రీ అపవాదికి సాదృశ్యం. దేవుని దృష్టికి మంచివారైన వారు అపవాది చేతుల్లో నుండి తప్పించుకుంటారు. ఎక్కువ శాతం మీరు గ్రంథంలో పరిశీలన చేయండి. ప్రకటన గ్రంథంలో కూడా యెజబేలుతో పోల్చినప్పుడు అపవాదిని యెజబేలుతో పోల్చాడు. అలాగే మృగమును ఆ స్త్రీ, కొమ్ములు కలిగినటువంటి ఆ స్త్రీ, సో అపవాదిని పోలిస్తున్నాడు, దుష్టుల్ని పోలిస్తున్నాడు, దుష్ట జనాంగాన్ని పోలిస్తున్నాడు స్త్రీతో. ఇక్కడ కూడా ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఉరులు వంటి వలల వంటి అపవాది సంబంధమైన స్త్రీ ఆమె బారిన పడ్డవాడు. వాడు ఎందుకు పనికిరాడు, వాడి జీవితం సుడిగుండంలో పడ్డట్టే. వాడి జీవితం ఏమైనట్టు? సుడిగుండంలో పడ్డట్టే. విషం తాగట, కాళ్ళు నరుక్కున్నట్టట. విషం తాగేసి ఏం చేసినట్టు? కాళ్ళు నరికేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకంతే, హాస్పిటల్కి వెళ్ళలేడు, ఇక్కడ బతకలేడు. అలాగా కొంతమంది జీవితాలు ఉంటాయి, సుడిగుండంలో పడ్డట్టు పడిపోతుంటారు, లక్కీ లాటరీ తగిలేసి కంటకురాళ్ళ చేతిలో. సో ఇక వాళ్ళ జీవితాంతం బాలాట ఆడుతూనే ఉంటారు. ఒకళ్ళైతే చంపేస్తుంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, అలాంటి స్త్రీ యొక్క నేచర్ అది ఎక్కడ నుండి వచ్చింది అంటే అపవాదిలో నుండే వచ్చింది. అది అపవాది సంబంధమైన స్త్రీ కనుక అలాంటి భావజాలం కలిగి ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ అలాగైతే భర్తను గౌరవించదో, శిరస్సును గౌరవించదో, అదే మాదిరి ఆ అపవాది భావజాలం కలిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి గౌరవించడు. అర్థమవుతుందా? శిరస్సు ఎవరు? మనందరికీ, సంఘానికి క్రీస్తును గౌరవించడు. ప్రభువుకు లోబడ్డు, ఆయన మాటకు లోబడ్డు, విధేయత చూపించడు, ప్రేమ కలిగి వ్యవహరించడు, ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చేయడు, దేవుని తలంపులతో ఉండడు, దేవుని ఆలోచనలతో ఉండడు, వాడి నిత్య జీవానికి వెళ్ళుటకు సంసిద్ధుడు కాడు. కాబట్టి ఒక పక్క అపవాది, మరొక పక్క గయ్యాళి, ఇంకో పక్క కుటుంబం. ఈ గయ్యాళి వల్ల కుటుంబం నాశనం. అదే గుణవతి అయితే కుటుంబం ఏదేను తోటలాగా, ప్రారంభంలోని ఏదేను తోటలాగా, ఒక ఒలీవ తోటలాగా ఎంతో అద్భుతంగా ఉంటుందన్న సత్యాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. కాబట్టి అపవాది సంబంధమైన ఆలోచన విధానం ఎప్పటికీ మనలోనికి రావడానికి వీలు లేదు. అది పురుషులైనా సరే, స్త్రీలైనా సరే. ఆ ఆలోచన విధానం మనలోనికి వచ్చింది అంటే, నెంబర్ 1 మన ఆత్మీయ జీవితం పాడవుతుంది. నెంబర్ 2 మనం శిరస్సును గౌరవించకుండా దూరం అయిపోతాం. నెంబర్ 3 మన వల్ల సంఘానికి ఎలాంటి క్షేమాభివృద్ధి ఉండదు. సరికదా, మన వల్ల సంఘం ఏమైపోద్ది అంటే పాడైపోద్ది. సంఘాన్ని పాడు చేసేవాళ్ళుగా మనం మారిపోతాం తప్ప బాగు చేసేవాళ్ళుగా మనం మారలేం. కాబట్టి ఈ సత్యాన్ని అర్థం చేసుకుని అలాంటి ఉరులు వంటి వలల వంటి మనస్సాక్షి కలిగిన వారి ఎడల అప్రమత్తంగా ఉంటూ అలాంటి మాయలో పడకుండా, ఆ ఆలోచన విధానం ఎట్టి పరిస్థితుల్లో మనలోనికి రాకుండా మీరందరూ జాగ్రత్త కలిగి ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్.